హలో ఫ్రెండ్స్, మార్చ్ 5న మనకి నథింగ్ బ్రాండ్ నుంచి 4A ప్రో మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అలానే రియల్మీ బ్రాండ్ నుంచి నాజరో పవర్ 5G మొబైల్ కూడా సేమ్ డే లాంచ్ అవుతుంది. ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ 3 మొబైల్స్ ప్రోస్ అండ్ డ్రాబ్యాక్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ మొబైల్స్ మనం కొనొచ్చా లేదా, కొంటే దేని గురించి కొనాలి, బ్యాటరీ పర్ఫార్మెన్సా, ప్రొసెసరా, కెమెరా క్వాలిటీయా, లేదంటే మన బడ్జెట్ లోనే మొబైల్ వస్తుందనా. సో ఇవన్నీ ఫుల్ గా కవర్ చేసి లాస్ట్ లో ఏ మొబైల్ పిక్ చేసుకోవాలో ఫుల్ క్లారిటీ అయితే నేను ఇస్తాను. వీడియో కంప్లీట్ గా చూస్తేనే మీకు తెలుస్తుంది ఏ మొబైల్ కొనొచ్చో లేదో. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు సంజయ్ పెరాది టెక్ ఛానల్. ఎప్పట్లానే నథింగ్ సిగ్నేచర్ ట్రాన్స్పరెంట్ బ్లాక్ డిజైన్ తో వస్తుంది, కానీ చిన్న సర్ప్రైజ్, ఈసారి గ్లిప్ ఇంటర్ఫేస్ 3.0లో కర్వ్డ్ ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. ఇంకా 4A మొబైల్ చూసుకుంటే ఇది మనకి 6.7 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది. అలానే 120 Hz రీఫ్రెష్ రేట్ కూడా దీంట్లో ఉంది. ఇంకా 4A ప్రో మొబైల్ కూడా మనకి 6.7 ఇంచెస్ ఎల్టీపీఓ ఓఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో మనకి అడాప్టివ్ 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంది. సో ఇది మనకి ఉండడం వల్ల బ్యాటరీ కూడా కొంచెం సేవ్ అయితే అవుతుంది. ఈసారి కొత్తగా వీళ్ళు 2 కలర్స్ తో లాంచ్ చేస్తున్నారు, ఒకటి పింక్, ఇంకొకటి గ్రే. ఇంకా పర్ఫార్మెన్స్ లో మనకి 4A మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో తో వస్తుంది. ఇంకా 4A ప్రో మొబైల్ అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ఉంది. ఇది గేమింగ్ కి మల్టీ టాస్కింగ్ కూడా కొంచెం స్మూత్ గా అయితే ఉంటుంది. అలానే నథింగ్ ఓఎస్ 3.5 మనకి Android 16 తో రన్ అవుతుంది. దీంట్లో కొత్తగా మనకి ఏఐ విడ్జెట్స్, ఇంకా ఏఐ వాల్ పేపర్ జనరేషన్స్ కూడా లాంచ్ చేశారు. టోటల్ గా మనకి 2 వేరియంట్స్ తో వస్తుంది, 8GB ప్లస్ 12GB ర్యామ్ తో. అలానే మీకు స్టోరేజ్ ఎక్స్టెండ్ కావాలి అనుకుంటే 128, 256GB, 512GB కూడా మనకి స్టోరేజ్ వరకు ఉన్నాయి. ఇంకా కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX90 సెన్సర్ తో వస్తుంది. అలానే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. ఇంకా ప్రో వెర్షన్ చూసుకుంటే దీంట్లో మనకి పెరిస్కోప్, టెలిస్కోప్ లెన్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. సో వన్స్ మనం లాంచ్ చేసిన తర్వాత చూడాలి ఈ లెన్స్ అయితే ఉన్నాయా లేదా అన్నది. ఇంకా ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ తో వస్తుంది. సో మీరు ఏమైనా వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే ఫ్రంట్ కెమెరా నుంచి ఇది మనకి 4K సపోర్ట్ చేస్తుంది. 60 FPS లో మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 4A మొబైల్ అంటెన్ టు బెంచ్ మార్క్ స్కోర్ అయితే 8,20,000 ప్లస్ అయితే ఉంది. ఇంకా ప్రో మొబైల్ లో మనకి 11,50,000 అంటెన్ టు స్కోర్ అయితే ఉంది. రెండిట్లోని సిమిలర్ ఫీచర్స్ ఉన్నా సరే ఇక్కడ స్కోర్ మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో మీరు గేమింగ్ లవర్స్ అయితే పబ్జి దీంట్లో మనకి 60 FPS లో ప్లే అవుతుంది. అలానే ప్రో మొబైల్ లో మనకి 90 FPS లో మనకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఎక్స్టెండ్ గా గేమ్స్ ఆడుకున్నా సరే దీంట్లో మనకి వేపర్ ఛాంబర్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి మొబైల్ అయితే అంత పెద్దగా హీట్ అయితే అవ్వదు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 4A మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా ప్రో మొబైల్ మనకి 5500 బ్యాటరీతో వస్తుంది. జస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ మనకి 500 మాత్రమే ఉంది. ఇంకా నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకి 8 to 9 అవర్స్ అయితే ఛార్జ్ అయితే వస్తుంది. అలాగే హెవీ గేమింగ్ ఆడుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే 20 మినిట్స్ లో మనకి 50% ఛార్జ్ అయితే అవుతుంది. ఇది మనకి 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నథింగ్ మనకి ఎలాంటి అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయదు. సో మీరు అడిషనల్ గా అడాప్టర్ అయితే బయట కొనుక్కోవాలి. ఇంకా డిస్ప్లే క్వాలిటీలో 4A మొబైల్ మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇంకా ప్రో లో 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్లీ ప్రైస్ డీటెయిల్స్ లో 4A మొబైల్ మనకి 8GB 128GB 25,999 కి వస్తుంది. 12GB 256GB 29,999 కి వస్తుంది. ప్రో మొబైల్ 8GB 128GB 33,999 కి, అలానే 12GB 256GB 37,999 కి వస్తుంది. సో నా ఒపీనియన్ అంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైజెస్ కి మొబైల్ కొనొచ్చా లేదా అంటే ఓకే కొనొచ్చు. బట్ 4A మొబైల్ కన్నా ప్రో మొబైల్ లో కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే ప్రో మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా రియల్మీ నుంచి రిలీజ్ అయిన నాజరో పవర్ 5G మొబైల్ ఇది ఒక బిగ్గెస్ట్ మానిస్టర్ మొబైల్. ఎందుకంటే దీంట్లో మనకి 10,001 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంది. సో మీరు రోజుకి 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టి అలసిపోతే ఈ మొబైల్ మీద ఒకసారి అయితే లుక్ వేయండి. ఇందులో మనకి 10,001 mAh బ్యాటరీ ఉన్న రియల్మీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫోన్ అయితే డిజైన్ చేశారు. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ తో వస్తుంది. దీని అంటెన్ టు స్కోర్ కూడా 7,50,000 ప్లస్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ లో మీరు BGMI 60 FPS లో ఆడుకోవచ్చు. అలానే మల్టీ టాస్కింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా దీని డిస్ప్లే చూసుకుంటే 6.72 ఇంచెస్ LCD డిస్ప్లే అయితే వస్తుంది. 120 Hz రీఫ్రెష్ రేట్ కూడా దీంట్లో ఉంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. అలానే 2 మైక్రో లెన్స్ కెమెరాస్ కూడా దీంట్లో ఉన్నాయి. మనలాంటి సెల్ఫీ లవర్స్ కోసం 16 మెగాపిక్సెల్
కెమెరా కూడా దీంట్లో ఉంది. సో మీరు డే లైట్ లో ఫొటోస్ ఏమైనా తీసుకుంటే చాలా న్యాచురల్ గా మీకు ప్రజెంట్ చేస్తుంది. మరి ఇప్పుడు నేను చెప్పేది డ్రాబ్యాక్ ప్లస్ పాయింట్ అనేది మీరే చెప్పండి. ఎందుకంటే 10,000 బ్యాటరీ ఉండడం వల్ల ఫోన్ అయితే కొంచెం హెవీ వెయిట్ అయితే ఉంది. సో మీరు బయట క్యారీ చేసేటప్పుడు కొంచెం మీకు వెయిట్ అయితే అనిపిస్తుంది. సో ఇదైతే కొంచెం డ్రాబ్యాకే నాకైతే అనిపిస్తుంది. సో రోజుకి 2-3 సార్లు ఛార్జింగ్ పెట్టే బదులు 2 days కి ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ క్యారీ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటది. సో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అన్నమాట. సో దీంట్లో కూడా మనకి 2 వేరియంట్స్ తో రిలీజ్ చేస్తున్నారు. ఒకటి 8GB 128GB అయితే అరౌండ్ మనకి 18,999 కి వస్తుంది. అలానే 12GB 256GB కావాలి అనుకుంటే అరౌండ్ మనకి 21,999 కి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ లో మీకు ఏ మొబైల్ బాగా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పింక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.